గుద్దేసా ఓడేమో ఇప్పుడు ఏమిరా అంత బాధ నీక. క్రికెట్ బలి ఉంటుందా ఏడా చూడండి ఎట్టుందా ఏడా, ఏదో మంచి సినిమా లొకేషన్ ఉన్నట్టుల్లా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే టైం వచ్చి మనకి 11:30 అయితే అవుతుంది. ఇంతకుముందు అయితే మనము సౌత్ ఇండియా ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత అయితే నార్త్ ఇండియా ప్లాన్ చేస్తున్నా. ఈ గ్యాప్లో ఉమ్మడి నెల్లూరులో ఉండే ప్లేసెస్ అన్ని అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఉమ్మడి నెల్లూరులో ప్లేసెస్ అన్ని ఒక సిరీస్ లాగా అయితే చేస్తా, కంటిన్యూగా వస్తూ ఉంటాయి. చూడండి, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము వాకాడు ఈ ప్రాంతంలో పుల్కాట్ లేక్ దగ్గర అయితే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్ని అయితే ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఒకసారి చూపిస్తాం మ్యాప్లో. సో ఇది నెల్లూరు జిల్లా, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఇక్కడైతే మన హోమ్ ఉంది, అక్కంపేట. ఇదనమాట అక్కంపేట, మనుగోలు మండలం అక్కంపేట. ఇక్కడి నుంచి అయితే మనము ఇదిగోండి, ఇది వాకాడు కోట. ఇదిగోండి, ఇది వాకాడు, ఈ కోట, ఇది శ్రీహరికోట కదా. ఇక్కడ వచ్చి ఇదిగోండి, ఇక్కడ ఐలాండ్స్ టైప్ ఉన్నాయి కదా. ఈ ప్లేస్ని అయితే మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈరోజు. ఇటు వచ్చి ఇదిగోండి ఎడుల్లా ఈ ఏరియా అనమాట. ఇక్కడ మొత్తం అంతా ఇది ఈ ఏరియాని మొత్తం అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది వచ్చి బీచ్. ఆల్మోస్ట్ ఇది రాకెట్ లాంచ్ పాడేది. ఇక్కడ దాకా అయితే వెళ్ళబోతున్నాము. నాకైతే కొంచెం జలుబు చేసింది, వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. రండి అయితే వెళ్దాం. ఏ ప్రభు వస్తా కోట ఓడాడా తీసుకురాపోతారుగా, ఇంటికాడికి వచ్చాయి. అదిగో మా పిల్లకాయలు వస్తారంట. బట్టకు పోదాం, వాళ్ళకెట్ట సెలవులు కదా. మనుబోలు పోయి మనుబోలు నుంచి మనుబోలు పెట్రోల్ కొట్టించుకొని మనమైతే వెళ్దాం. ఊడా కళ్ళం ఎక్కువ ఉన్నట్టున్నాడా. కరెంటు పోయిందా? టెస్టింగ్. ఓకే ఓకే. లేదా గాలి అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ముందర దానికి మాత్రం ఎంత పెట్టించినా గాలి ఆగడం లేదు. ఎందుకంటే ఏసీ బస్సు, ఎలక్ట్రిక్ బండి, అది కరెంటు బండి, ఏసీ. గుద్దేసా ఓడేమో ఇప్పుడు ఏమిరా అంత బాధ నీక. జస్ట్ మిస్ రా రే. ఇదిగో ఇట్లా ఉంటుంది చూసుకో. సైడు అవి పెట్టుకుంటే అట్లాగే ఉంటుంది. వాడు సైడు మన షాడోస్ ఉంటాయి కదా, అవి పెట్టుకో ఉన్నాడు. వీడికేం కనపడాల, పక్కన వెహికల్ వచ్చేది కూడా కనపడాల. జస్ట్ మిస్ వేసేస్తున్నాడు. వీడిదే తప్పులే బాబు. సైడ్కి అవి పెట్టుకొని ఉంటే ఎట కనిపిస్తుంది. అద్దంలో కనీసం అద్దం అన్నా అప్పుడప్పుడు చూసుకుంటా ఉన్నావు. వాడికి రాసి పెట్టున్నా ఈరోజు నోకం, లేదంటే అయిపోతున్నాడు. అట్టపోతే ఉంది. ఇందాక జస్ట్ మిస్ కదా వాడా కారోడా. కొబ్బరి తాగొచ్చు, నేనా జలుబు చేస్తా. ఏం కదా తాగేద్దాం పండి. అబ్బా 3 కొబ్బరి ఉండవు. అనుకుంటే కొబ్బరి లేదంట కదా, తిని తాగొచ్చు. ముందుగా జలుబు. ఎందుకండి కోటగూడూరు. ఇప్పుడైతే మనం తిరుపతి జిల్లాలో ఉన్నాం. ఏడున్నామా? తిరుపతి జిల్లా. ఎక్కినారా?
ఇదిగోండి, ఇది జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ కొడితే మనకి ఎన్బికేఆర్ కాలేజ్ వస్తుంది, కానీ మనం స్ట్రైట్ పోతున్నాము. ఇటు పోతే లెఫ్ట్కి కోట వచ్చును, రా గుద్దుకుందాం ఊరే. అటు పోతే కోట, కానీ మనం స్ట్రైట్ పోతున్నాం వాకాడుకి. ఇదిగోండి, ఇది విజన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ అంట. స్వర్ణముఖి నాయుడుపేట దగ్గర నుంచి వస్తుంది. వాకాడు, ఎందుకంటే వాకాడుకి వచ్చేసినాము. యాక్సిడెంట్ గోస్లో BMW బైక్ ఇక్కడ బాగుందా. మిస్ ఉంది అదే మిస్సా. వీధి మిస్సుకి దారి, ఆర్డర్పై సప్లై ఇవ్వబడును. దిగరా, ఇప్పుడు కానీ తినేసిపోతే మనం తినేకే కూర్చునేదానికనే. ఏడైతే వాకాడ్లో సాయి మిస్ అంట, ఆడైతే తిన్నాము ముగ్గురం కలిసి. 180 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది వచ్చి స్వర్ణముఖి నది, దాని పక్కన అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. రొయ్యలు వాగుంటే రొయ్యలు ఏమైనా కొట్టుకొస్తాయి, ఇక్కడ కొట్టుకొచ్చినా కొట్టుకొస్తాయి. ఆడ బావులా సముద్రం ఆడిపోతే చూడండి అట్టుంది ఎడ ఇసుక. ఇది వచ్చి మనమైతే ఇప్పుడు పులికాటు బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. ఇదిగో రే ఉప్పు అదంతా దౌరుకునేది మనకు అమ్ముతారు అది. ఇదిగోండి పులికాటు సరస్సుకు వచ్చేసినాము. ఇది సముద్రం, పులికాటు వెనక బ్యాక్ సైడ్. పోరాలి అబ్బాయి, బాగుందా? ఇట్లా ఉంటుంది రాడా పోయేటప్పుడా. ఇదిగోండి పంట్రంగం పోయేదారి, ఇది మన టూడి పోవాలి పంట్రంగంకి. ఇక్కడ బాగుంటుంది, సరస్సు మధ్యలో చిన్న రోడ్డు. ఇదిగోండి బాగా చల్లగా ఉన్నారా. ఇదిగో పంట్రంగం 3 కిలోమీటర్లు. మొత్తానికైతే నీళ్ళ దెబ్బ చల్లంగా ఉంది. ఇక్కడ పులికాటు సరస్సు ఇది. చేపల వాసన, ఎండు చేపల వాసన వస్తుంది. బొబ్బలు ఉంది ఇక్కడ. బాబా ఇటు సముద్రం ఉంది దగ్గరే. ఓహో సముద్రం దగ్గర పోదాం పాని. ఎదుగురే సముద్రము మాకు తిరగ. స్లో బేబే. తిరగదు చేస్తుంది ఇక. ఇదనమాట
ఇది తెల్లాడర్రీ. క్రికెట్ బాల్ ఉంటుందా ఈడ? ఇదిగోండి చూడండి ఎట్టుందా ఈడ. అంతే చూడండి ఎట్టుందా ఈడ. ఏదో మంచి సినిమా లొకేషన్ ఉన్నట్టుల్లా. పులికాట్ సరస్సు ఇది. దాని బ్యాక్ సైడ్ చూడండి ఎట్టుందా ఈడ. చెట్లు ఉంటాయి. పులికాట్ సరస్సు ఇది. ఆడ కనిపిస్తుందే టవరు, అదే స్పేస్ది రాకెట్ స్టేషన్. అవతల ఇంకో రోడ్డు ఉందా దానికే. ఇప్పుడు ముళ్ళులు ఉండారు ఇక్కడ దీని లోపల. దిగండి డోన్ ఎగరద్దాం. మనమైతే పులికాట్ లేక్ అయితే వచ్చేస్తున్నాము. ఇదిగోండి ఎట్టుందో చూడండి ఒకసారి. అంతా ప్లెయిన్గా ఉంది, మెత్తగా ఉంది, ఇసుక దిగబడతా ఉంది, చాలా బాగుంది. మనకి ఇక్కడి నుంచి అదిగొండాడ ఇక్కడి నుంచి అక్కడ మీకు ఒక టవర్ కనిపిస్తూ ఉంది, సెల్ ఫోన్ టవరు. ఆ సెల్ ఫోన్ టవర్ వచ్చి మనకి షారోల్ది లాంచింగ్ ప్యాడ్ అక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి దగ్గరే ఒక జస్ట్ ఒక 1 or 2 kilometers దూరంలో ఉంటుంది అది. ఇక్కడి నుంచి చాలా దగ్గర. ఆల్మోస్ట్ మనము ఆ లాంచింగ్ ప్యాడ్కి బ్యాక్ సైడ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఏమంటే పోయేదానికి లేదు అవతలకి. పోవాలంటే ఈ బోట్లు వేసుకొని పోవాలా, కానీ అక్కడ సెక్యూరిటీ ఉంటాడు, అలో చేయరు. కానీ ఇది మాత్రము మొత్తం అంతా పులికాట్ లేక్ చాలా బాగుంది. తుఫాన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. సముద్రం నీళ్ళు పెరుగుతాయి కాబట్టి, సముద్రపు నీటి మట్టం పెరుగుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు పైకి వచ్చినప్పుడు ఇదంతా కూడా నీళ్ళు వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఉప్పు కూడా బాగా పేరుకుపోయింది. ఇదిగోండి ఇది తెల్లగా కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఉప్పు అనమాట. ఇదంతా ఉప్పు నీళ్ళు, సముద్రం నీళ్ళు కదా. ఈ సముద్రం నీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిరైపోతాయి అనమాట. నీరు ఆవిరైపోయినప్పుడు ఆ నీటిలో ఉన్న సాల్ట్ కంటెంట్ అనేది ఇక్కడే డిపాజిట్ అయిపోతుంది. అట్లా డిపాజిట్ అయినప్పుడు ఇదంతా తెల్లగా అక్కడక్కడ తెల్లగా పేరుకుంది. ఇదంతా కూడా ఉప్పు అనమాట. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇల్లు అంటున్నా ఊరు ఉంది. ఆ ఊరు దగ్గరికి అయితే పోయి ఇదంతా ఇసుక దిగబడిపోతుంది, అదంతా ఉప్పు పేరుకుపోయింది.
తీసుకుంటారా నెల్లూరుకి యా నెల్లూరుకి ఒకటి సార్లే సరే అమ్మా అయితే పోదాం ఎటా ఎట్టా దారి ఇట్లా ఒకటి ఊరుంది ఇట్లా పోతే ఒకటి చూపిస్తా మాధవరం అని ఒక ఊరైతే ఉంది ఇట్లా పోతే ఏందే సుస్వాగతం అంట పాఠశాల ఉందంటే ఉంది స్కూల్ ఈడ మాధవపురం ఇదే చేతులు ఖాళీ ఉన్నాయా ఇది ఫోన్ పట్టుకోండి ఇది ఒక దీవిలో ఉంది దీవి అంటే అదే ఐలాండ్ టైపు ఐలాండ్ అంటే ఐలాండ్ కూడా కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చివరాఖరి ఊరు ఈడ ఒకటి ఇసుక ఉంది ఈడ దుబుక్ దుబుక్ చెక్క బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చినాము మాధవరం దిగ్గండి సూపర్గా ఇక్కడ చెక్క బ్రిడ్జియా ఒరే చేపలు పడుతున్నారు ఇలా బైక్లు ఎక్కి పోనిచ్చొచ్చురా బైక్ పోతుందిరా దిగండి పోదాం పోతుందిరా ఈజీగా నువ్వు బండి పోతుందా బండా ఇరిగిపోదా ఇదేం కాదు కదా పోతే పోవచ్చా
ఏది దాన్ని ఎట్ట ఒకటి ఎక్కించినాం. సో ఇది మాధవవరం నుంచి పులికట్ సరస్సులో నుంచి మనం అయితే సాహసం చేస్తే ఇటు వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి లైట్ హౌస్ ఉంది బీచ్ దగ్గర, ఆడికైతే వెళ్దాం రండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం వెళ్తా ఉండేదంతా కూడా పులికట్ సరస్సు, బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇదంతా కూడా పులికట్ సరస్సే. అబ్బా ఊరు జారు చూడండి ఇడా ఇసుక అంతా ఎట్టుందో ఇడా. ఇసుక దేనికి పనికిరాదు. ఏందో ఇదేందో వేస్తున్నారు రాడా. అదే ఇళ్ళ ఫ్లాట్లు అయ్యా. ఏం చేసుకోవాలంట రైడ్ వచ్చా దుమ్ము ఇది ఇసుక. అబ్బా సూపర్గా ఉంది ఇడా ఇసుక. ఏంది ఏమీ లేదు ఇడా. పోలీస్ చెక్ పోస్ట్ అంట, సెక్యూరిటీ పోలీసు, శ్రీహరికోట. ఐస్ క్రీమ్ నాకొద్దు. మనమైతే మొత్తానికి అయితే తార్ రోడ్లో వచ్చి పడినాము. ఇది లైట్ హౌస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, అర్మగాన్ లైట్ హౌస్ అంటారు. ఇదే ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఏంది అదిగోండి, నౌకాయానము మరియు రవాణా మంత్రిత్వ శాఖ లైట్ హౌస్ మరియు లైట్ షిప్స్ విభాగము, అర్మగాన్ లైట్ హౌస్. ఇదే లైట్ హౌస్. మనకి లైట్ హౌస్ బిస్కెట్ అయితే అయింది, మూసేస్తున్నారు. అన్నా లైట్ హౌస్ మూసేసినారా? లైట్ హౌసా మూసేస్తున్నారా? మామూలుగా ఏదో టికెట్ పెట్టున్నారంట, లేదా 5 గంటలకు ఓపెన్ చేస్తారా? మనకైతే లైట్ హౌస్ ఆడ ఎవరన్నా ఉంటే మాత్రం పంపిస్తారంట, లేదంటే పంపిరంట. ప్రెసిడెంట్ అయితే ఎవరు లేరు అక్కడ. 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారు టికెట్. ఆడెవరు లేరు ప్రస్తుతానికి. నెట్లో ఏమో 5 గంటలకు క్లోజ్ అని ఉంది, వీళ్ళేమో 5 గంటలకు పంపిస్తారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ బీచ్ ఉంది, ఆ బీచ్లో పోదాం. ఇది లైట్ హౌస్. బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడి నుంచి ఎడిపోవాలా, బైక్ ఆడ పెట్టాలా. సో మనమైతే వాకాడు మండలంలో ఆర్మోగన్ లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఆ లైట్ హౌస్ దగ్గరికి వస్తే ఆ లైట్ హౌస్ దగ్గర అయితే ఎవరు లేరు, లోపలికి అలౌ చేయలేదు. ఆ లైట్ హౌస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్లో మనకి ఇక్కడ ఒక బీచ్ ఉంది. దీని బీచ్ పేరు నాకు తెలియదు ఏందనేది, బంగాళాఖాతంలో ఏదో బీచ్ అంతే. ఆర్మోగన్ లైట్ హౌస్ దగ్గర ఉండే బీచ్, ఇక్కడికైతే వచ్చినాము. ఇద్దండి ఇప్పుడైతే మనము వాళ్ళు ఇచ్చిన పుచ్చకాయని అయితే పగలు కొట్టి తినేసి ఆవిడ నుంచి బయలుదేరదాము. సో మనమైతే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. మనమైతే ఈరోజు వాకాడు మండలంలో ఆ పులికాట్ లేక్ ఉంది కదా, ఆ లేక్ ఏరియాలో అయితే మనం ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. నాకు తెలిసి ఆ ఏరియాని ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకుంటా, అంటే యూట్యూబ్ పరంగా. ఇది వచ్చి మనకి ఉమ్మడి నెల్లూరులోనే వస్తుంది. రేపు వచ్చి ఇంకొక ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే మనం ఆ ఏరియాని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అది కూడా ఉమ్మడి నెల్లూరులోనే ఉంటుంది ఖచ్చితంగా. ప్రెజెంట్ అయితే నేనైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలోకి వద్దాం. అంటిల్ దెన్ బై.